An apple a day keeps the doctor away. ఈ స్లోగన్ ఎవరు చెప్పారో నాకైతే తెలియదు, కానీ ఇది నా లైఫ్లో మాత్రం 100% ట్రూ. ఐ స్వేర్. ఎందుకంటే డ్యూరింగ్ మై ప్రెగ్నెన్సీ పీరియడ్ నేను నా డేని యాపిల్తోనే స్టార్ట్ చేసేదాన్ని. నా ప్రెగ్నెన్సీ టైంలో నేను డాక్టర్ దగ్గరికి నా జనరల్ చెకప్స్కి తప్ప మరి ఏ రీజన్స్ తోటి మరి ఏ కారణాలతోటి నేనైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదండి. ఐఎమ్ రియల్లీ సో థ్యాంక్ఫుల్. దాని వెనక ఎన్నో రీజన్స్ ఉండొచ్చు, బట్ నా టోటల్ క్రెడిట్ మాత్రం ఈ స్వీట్ నైస్ రెడ్ ఫ్రూట్ యాపిల్కే ఇస్తాను. సో గాయ్స్, మీ బేబీస్కి ఫస్ట్ సాలిడ్ ఫుడ్ యాపిల్ ప్యూరీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. బేబీ 6 months పడగానే మనం ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయాల్సిన బ్యూటిఫుల్ పర్ఫెక్ట్ అండ్ నాన్ ఎక్స్పెన్సివ్ ఫ్రూట్ యాపిల్ అండి. ఎందుకంటే బేబీ 6 months వరకు, అంటే ఇప్పటి వరకు వాళ్ళు ఓన్లీ మిల్క్ మీదే డిపెండ్ అయ్యి ఉన్నారు. అండ్ ఇప్పుడు వాళ్ళకి సాలిడ్స్ ఇంట్రడ్యూస్ చేసే సాలిడ్స్ అనేవి వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అయిపోయేలా ఉండాలండి. సో ఈ యాపిల్ అండ్ బనానా అనేది వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. నేను బనానా ప్యూరీ ఎలా చేయాలో కూడా మన ఛానల్లో వీడియో పోస్ట్ చేశాను. మీరు ఒకవేళ అది చూడకపోతే అది కూడా చూసేయండి. ఈ యాపిల్లో ఉన్న విటమిన్స్, మినరల్స్ అనేవి మన బేబీస్ యొక్క డెవలప్మెంట్కి ఎంతగానో ఉపయోగపడతాయండి. అండ్ మెయిన్ ఇందులో ఉన్న డైటరీ ఫైబర్ అనేది వాళ్ళ బౌల్ మూమెంట్, అంటే వాళ్ళ జీర్ణక్రియని మెరుగుపరచడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. సో ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా ప్యూరీలోకి వెళ్ళిపోదాం. ప్యూరీ చేసుకుంటే ఇంకా మనం చాలా విషయాలు డిస్కస్ చేసుకుందామండి. లెట్స్ మూవ్ టు ద వీడియో. ముందుగా యాపిల్ ప్యూరీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ఫ్రెష్ రెడ్ కలర్ యాపిల్ తీసుకుందాం. యాపిల్ పైన తొక్కను ఒక పీలర్ సహాయంతో పీల్ చేసేయాలి. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, యాపిల్ని తోలుతో స్టీమింగ్ చేయాలా లేక తోలు తీసి చేయాలా అంటే ఖచ్చితంగా పిల్లలకి తోలు తీసే చేయాలండి. ఎందుకంటే ఇప్పుడున్న యాపిల్స్ అన్ని రెడ్ కలర్ రావడానికి, షైనీగా కనిపించడానికి కొన్ని కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ వేసేసి దానిపైన వ్యాక్స్ రాసేసి ఇలా చాలా రకాలుగా చేస్తున్నారని వింటున్నాం. అండ్ బేబీస్కి ఫ్రూట్స్ ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆర్గానిక్ ఫ్రూట్సే ప్రిఫర్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, బేబీస్కి తొక్క అనేది అస్సలు అరగదండి. ఒకవేళ మనం అలా పెడితే వాళ్ళు స్టమక్ పెయిన్ వచ్చి బాధపడతారు. కాబట్టి ఖచ్చితంగా బేబీస్కి స్పెషల్గా యాపిల్ అనేది ఫస్ట్ ఫుడ్గా ఇస్తున్నప్పుడు వాళ్ళకి తొక్క కూడా అరగదు. కాబట్టి తొక్క కూడా పీలర్ సహాయంతో పీల్ ఆఫ్ చేసేయండి. బేబీస్కి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, నేను ముందు వీడియోలో కూడా మీకు చెప్పానండి, మనం బేబీస్ కోసం ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఫుడ్కి యూజ్ చేసే వెజల్స్ అనేవి చక్కగా ప్రాపర్గా స్టెరిలైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మన హ్యాండ్స్ అనేవి ప్రాపర్గా వాష్ చేసుకోవాలి. అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, బేబీస్ కోసం ఏదైనా చేస్తున్నప్పుడు మన హెయిర్ అనేది టై చేసేసుకోవాలండి. ఒకవేళ అలా చేయకపోతే ఏమవుతుందంటే మన డాండ్రఫ్ కానీ మన హెయిర్ కానీ ఆ బేబీ ఫుడ్లో పడుతుంది. అది అస్సలు మంచిది కాదు. కాబట్టి మన హెయిర్ని టై చేసుకోవాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మన నెయిల్స్ అనేవి చక్కగా వీలైతే ఎంత షార్ట్ అయితే అంత షార్ట్గా చేసేసుకోవాలండి. ఖచ్చితంగా మీరు ఫుడ్ ప్రిపేర్ చేసేప్పుడు ఈ ఫుడ్ అనే కాదు, జనరల్గా మీరు బేబీస్ కోసం ఏ ఫుడ్ ప్రిపేర్ చేసినా కూడా ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. సో ఇప్పుడు మనం యాపిల్ని చక్కగా పీల్ చేసుకున్నాం. సో పీల్ చేసుకున్న యాపిల్ని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఆ యాపిల్కి మధ్యలో చిన్న హార్డ్ పార్ట్స్ అనేవి ఉంటాయి కదా, సో అవి అండ్ పిక్కలు కూడా తీసేసి రిమూవ్ చేసి చక్కగా యాపిల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బౌల్లో నేను కట్ చేసుకున్న యాపిల్స్ని కలెక్ట్ చేసుకున్నాను. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, స్పెషల్గా బేబీస్కి మనం ఫుడ్ ప్రిపేర్ చేసేప్పుడు ఏం చేయాలంటే స్టీమింగ్ చేయాలండి. అంటే వాటిని ఆవిరి మీద ఉడికించాలి. అలా చేయటం వల్ల అందులో ఉన్న విటమిన్స్, మినరల్స్ అనేవి మనం కోల్పోకుండా ఉంటాం. కాబట్టి సో ఖచ్చితంగా స్టీమింగ్ అనేది చేయాలి. స్టీమింగ్ చేయడానికి మనకు మార్కెట్లో చాలా రకాలైన స్టీమర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. బట్ మనం ఆ పర్టికులర్ స్టీమర్తోనే చేయాలని ఏం లేదు. మనకి ఇంట్లో అవైలబుల్గా ఉండే బౌల్స్ని ప్రాపర్గా సెట్ చేసుకొని కూడా స్టీమింగ్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు చాలా ఖర్చు ఉంటుంది. కాబట్టి అన్నిటికీ డబ్బు ఖర్చు చేయకుండా ఇలా మనకి అవైలబుల్గా ఉన్న వాటితో చేయడం అనేది మంచిది. కొనొచ్చు, నేను కాదనట్లేదు, బట్ అందరూ అన్నన్ని డబ్బులు అయితే పెట్టలేరు కదండి. పెట్టలేని వారు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఇంట్లో మనకి అవైలబుల్గా ఉన్న బౌల్స్తో స్టీమింగ్ అనేది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ పోసేద్దాం. ఇప్పుడు ఇలా హోల్స్ ఉన్న బౌల్ ఒకటి తీసుకుందామండి. ఇలాంటి హోల్స్ ఉన్న బౌల్ అనేది మీ ఇంట్లో ఒకవేళ అవైలబుల్గా లేకపోతే మనకి హోల్స్ ఉన్న రైస్ కుక్కర్ పైన ప్లేట్స్ ఉంటాయి కదండి, దాంతో కూడా మనం ఒక స్టాండ్ పెట్టేసి ఆ ప్లేట్ పైన ముక్కల్ని పెట్టేసి ఇలా అయినా చేయొచ్చు. లేదు ఇది కూడా లేదనుకుంటే మనకి ఇంట్లో ఇడ్లీ పాత్ర అనేది అందరి ఇళ్లలో అవైలబుల్గానే ఉంటుందండి. సో ఇడ్లీలు ఎలా అయితే మనం స్టీమ్ చేస్తామో సేమ్ అదే విధంగా ఇడ్లీ పాత్రలో వాటర్ పోసేసి
ఆ ఇడ్లీ ప్లేస్లో మనం కట్ చేసుకున్న యాపిల్స్ ముక్కల్ని పెట్టేసి అలా కూడా స్టీమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ వాటర్ పోసిన గిన్నెలో ఈ హోల్స్ ఉన్న బౌల్ని పెట్టేద్దాం. ఇప్పుడు మనం కట్ చేసుకున్న యాపిల్స్ని ఈ హోల్స్ ఉన్న బౌల్లో ఆ ముక్కల్ని వేసేద్దాం. ఆ ఆవిరి అనేది వెళ్ళిపోకుండా ఒక ప్లేట్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో గ్యాస్ పైన పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్లోనే యాపిల్ ముక్కలు అనేవి ఉడికిపోతాయండి. యాపిల్ ముక్కలు ఉడికాయా లేదా అని తెలుసుకోవడానికి ఒక స్పూన్ లేదా ఒక ఫోర్క్ సహాయంతో మనం ఇలా ప్రెస్ చేసినప్పుడు యాపిల్ ముక్కలు అనేవి చాలా మెత్తగా అయిపోతాయి. ఒకవేళ యాపిల్ అయితే కలర్ కూడా చేంజ్ అవుతుందండి. మనం ఇలా గమనించి యాపిల్ అనేది స్టీమ్ అయిందా లేదా అని చెక్ చేయాలి. మెత్తగా స్టీమ్ అయిన యాపిల్ పీసెస్ని ఒక బౌల్లో కలెక్ట్ చేసుకొని బ్లెండర్ ఆర్ మిక్సీ సహాయంతో మనం బ్లెండ్ చేసేసుకుందాం. ఇప్పుడు బౌల్లోకి తీసుకున్న ఉడికించిన యాపిల్ ముక్కల్ని బ్లెండర్ జార్లో వేస్తున్నాను. ఇక్కడ మన కన్సిస్టెన్సీ కోసం మనం ఫార్ములా మిల్క్ కానీ బ్రెస్ట్ మిల్క్ కానీ యాడ్ చేసుకోవచ్చండి. జార్లోకి కలెక్ట్ చేసుకున్న యాపిల్ ముక్కల్ని ఇప్పుడు బ్లెండర్ సహాయంతో బ్లెండ్ చేసేసుకుందాం. అంతే అండి, ఎంతో రుచికరమైన ఎన్నో పోషక విలువలు కలిగిన యాపిల్ ప్యూరీ రెడీ. మీరు కూడా మీ బేబీస్కి ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్స్ ఉన్నా కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతానండి. మీరు అడిగిన టాపిక్ పైన కుదిరితే వీడియో చేయడానికి నేను రెడీగా ఉంటాను. లేదంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఖచ్చితంగా రెస్పాన్స్ అనేది ఇస్తాను. ఒక ఇంపార్టెంట్ విషయం అండి, యాపిల్ అనేది బేబీస్కి ఫస్ట్ ఫుడ్గా పెడుతున్నాం కాబట్టి వాళ్ళని అస్సలు ఫోర్స్ చేయొద్దు. ఫస్ట్ ఒక స్పూన్తోనే స్టార్ట్ చేయండి. తినకపోతే నెక్స్ట్ డే ట్రై చేయండి, ఖచ్చితంగా తింటారు. అంతేగాని తినట్లేదు కదా అని ఫోర్సబుల్గా మాత్రం వాళ్ళకి ఫీడ్ చేయడానికి అస్సలు ట్రై చేయొద్దండి. అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే బేబీస్ తినగా మిగిలిపోయిన ఫుడ్ అనేది ఎప్పుడు ప్రిజర్వ్ అనేది చేయొద్దండి. బేబీస్కి ఏ ఫుడ్ పెట్టినా ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే ప్రిపేర్ చేసుకోండి. నా నెక్స్ట్ వీడియోలో బేబీకి 6 months పడగానే ఎలాంటి ఫుడ్ పెట్టాలి, బేబీ తినగలిగే ఆహారం ఏమిటి, ఆ మంత్ మొత్తం మనం వాళ్ళని ఎలా చూసుకోవాలి, ఎలాంటి ఫుడ్ పెట్టాలి, అసలు బేబీ తినడానికి రెడీగా ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలి, ఫుడ్ చార్ట్తో సహా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. తప్పకుండా నా ఛానల్ని చూస్తూ ఉండండి. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా మోగించండి. అంతే అండి, అంటిల్ దెన్ బాయ్ బాయ్.